నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేయడమే పెద్ద గగనమైపోతూ ఉంది. కానీ కువైట్ లో ఒక భారతీయుడు 54 సంవత్సరాలు జీవించి 54 సంవత్సరాలు అయితే పని చేయడం జరిగింది. ఆయన పేరే ఆండ్రూ థామస్ అన్నమాట. ఆయన కువైట్ కు వచ్చే ముందు ముంబై నగరంలో అయితే ఉండడం జరిగింది. అక్కడ ఉపాధి లేకపోవడంతో ఎలాగైనా సరే తనను తాను నిరూపించుకోవాలని చెప్పేసి కువైట్ కు రావడం జరిగింది. కువైట్ కు వచ్చిన తర్వాత సేల్స్ మేనేజర్ గా పనిచేశాడు. అలాగే ఇతర విభాగాలలో ఆయన పనులు చేసి, అలాగే ఇరాక్ యుద్ధంలో మనం చూసుకుంటే తన యొక్క భార్య మరియు పిల్లలతో సహా ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన కువైట్ కు రావడం జరిగింది. కువైట్ కు వచ్చిన తర్వాత బ్యాంకులో పనిచేశాడు. అలాగే ఇలా ఎన్నో నేను నిద్రలేని రాత్రులు కూడా గడిపానని చెప్పేసి కువైట్ దేశం మరిచిపోలేని జ్ఞాపకాలను అందించింది. నా వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసులో నేను కువైట్ కు వచ్చాను. దాదాపు 54 సంవత్సరాల పాటు నా జీవితంలో 50% పైగా కువైట్ లోనే జీవించానని చెప్పేసి కువైట్ దేశంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం మరియు ప్రత్యేక మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే నేను నా భార్య లొరైన్ థామస్ పెళ్లి చేసుకుని 44 సంవత్సరాలు అవుతూ ఉందని చెప్పి, అలాగే వీరికి 3 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు కువైట్ దేశంను వదిలి ఆస్ట్రేలియాకు వెళుతూ ఉన్నట్లు వెల్లడించారు. నా యొక్క 3 పిల్లలకు ఆమె అద్భుతమైన తల్లిగా ఉందని చెప్పేసి ఆండ్రూ థామస్ గారు తెలియజేశారు. కువైట్ చరిత్రలో అనేక అధ్యాయాలు కొనసాగాయని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఇరాక్ దండయాత్ర సమయంలో ఆండ్రూ థామస్ మరియు అతని యొక్క కుటుంబం భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంది. అప్పుడు తన యొక్క పిల్లల వయసు 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాల వయసు కల తన యొక్క పిల్లలను తీసుకుని ఇండియాకైతే రావడం జరిగింది. ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించారు. కానీ అక్కడ సంతృప్తికరంగా లేకపోవడంతో అయితే మళ్ళీ వాళ్ళు కువైట్ కు వచ్చారు. అలాగే ఆయన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కువైట్ లో సమూన్ అప్పుడు చూసుకుంటే కేవలం 30 ఫిల్స్ మాత్రమే ఉందని చెప్పేసి, కువైట్ లో ఏవైనా కూల్ డ్రింక్స్ టిన్నులు ఏవైతే ఉన్నాయో 20 ఫిల్స్ కు అందుబాటులో ఉండేవని చెప్పేసి, అప్పుడు నా యొక్క నెలవారీ జీతం 50 దినార్లని చెప్పేసి ఇంటి అద్దె మరియు కారు ఈఎంఐలు మరియు అన్ని చెల్లించుకుని జీవనం కొనసాగించేవాడేనని చెప్పేసి 54 సంవత్సరాల తర్వాత నేను కువైట్ దేశంను వదిలి వెళుతూ ఉన్నాను. భావోద్వేగంగా ఉందని చెప్పేసి కువైట్ దేశంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాగే ఇటువంటి రోజు వస్తూ ఉందని చెప్పి నేను అనుకోలేదని చెప్పేసి, అలాగే కువైట్ లో పనిచేస్తూ ఉన్న 10 లక్షల మంది భారతీయులకు ఈయన స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది తిరిగి ఇండియాకు వెళుతూ ఉంటారు. కానీ ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని సవాళ్లు వచ్చినా సరే వాటినన్నింటినీ ఎదుర్కొని 54 సంవత్సరాల పాటు కువైట్ లో ఆయన పని చేయడం, అలాగే జీవించడం మాటల్లో చెప్పలేదన్నమాట. ఎందుకంటే 54 సంవత్సరాల పాటు కువైట్ లో ఉన్నాడంటే కువైట్ దేశం గురించి ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. కువైట్ లో ఉన్న భారతీయుల గురించి గాని కువైటీల గురించి కూడా బాగా తెలిసి ఉంటుంది. అలాగే కువైట్ లో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను, అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడని చెప్పి ఆయన తెలియజేశాడు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.